ఆ స్వామివారి యొక్క పాదాలు ఇప్పుడు కూడా తన ఆరాధనగా ఉండాలనే ఉద్దేశంతో తపస్సు చేశారు. ఆ తపస్సు చేసినప్పుడు ఆయన మీద అంతా కూడా పుట్టబట్టేసింది వల్మీకం. సరే, అందువల్ల ఏం చేస్తున్నారంటే స్వామివారు సగమే కనబడుతున్నారు, మిగిలిన భాగం అంతా కూడా పుట్టలో ఉంటారు. అయితే ఈ స్వామివారికి కాలాంతరంగా మరి పాదపూజ ముఖ్యం కాబట్టి కలియుగంలో అనే సమస్య వచ్చినప్పుడు మహారుషుల ఆజ్ఞ ప్రకారము తిరుమల నుంచి ఒక స్వామిని తెచ్చి ఈ వెలిసిన స్వామికి వెనకాలగా ప్రతిష్ఠించారు. అయితే ద్వారకామాసి తపస్సు చేస్తే వెలిచారు కాబట్టి ద్వారకాని, తిరుమల నుంచి ఆ స్వామిని తెచ్చారు కాబట్టి తిరుమల అని రెండు ఈ ద్వారకాతముని క్షేత్రానికి పేరు. అయితే ఈ స్వామివారు దక్షిణాభిముఖంగా ఉన్నారు, ఇలా ఎక్కడ లేరు, ఒక్క శ్రీరంగంలో మాత్రమే ఉన్నారు. ఈ స్వామివారికి ఇక్కడ అభిషేకం ఉండదు, ఒక మంత్రజల ప్రోక్షణ మాత్రమే ఉంటుంది. ఒకవేళ అభిషేకం చేసి పుట్ట కదా, కాబట్టి కొలుసులు అనేటువంటి తేలి రంగు వచ్చేప్పుడు బయటకు వచ్చేస్తాయి విపరీతంగా. అప్పుడు మళ్ళీ మేము దాన్ని సంప్రోక్షణ చేయాలి. అలాగే ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో వెలిసిన స్వామికి, వెనకాల ప్రతిష్ఠించిన స్వామికి ఆశ్వీజ మాసంలో జరుగుతాయి. ఒకవేళ ఏదైనా అధిక మాసం వచ్చినట్టయితే ఇంకోసారి కూడా జరుగుతుంది. పెద్ద తిరుపతి ఎవరైనా మొక్కులు ఉంటే, వాళ్ళు పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మొక్కులు ఇక్కడ తీర్చుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఇక్కడ మొక్కులు మాత్రం ఇక్కడే చూడాలి. ఈ ద్వారకామాసి తపస్సు చేసిన క్షేత్రం కాబట్టి ద్వారకాని, తిరుమల నుంచి తెచ్చిపెట్టిన కాబట్టి తిరుమల అని రెండూ కలిపి ద్వారకాధిపతి క్షేత్రానికి పేరు. ముందర ఉన్న ఉత్సవమూర్తులు, అంటే ఆ ఉత్సవమూర్తులు ఊరేగ ఉత్సవం వేరే ఉన్నాయి. ఇది స్వామివారి చరిత్ర. మీరందరూ కూడా స్వామివారిని ప్రార్థించి వచ్చినప్పుడల్లా కూడా ఒక 9 ప్రయత్నాలు చేయండి. సంతోషం.